ఈరోజు డాక్టర్ శ్రీనివాస్ గారు మన మిగతా శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, మంత్రులు, మాజీ మంత్రులు వీళ్ళందరినీ పిలిచి వాళ్ళకు కూడా పుస్తకం మన ప్రధానమంత్రి గారు విడుదల చేశారు. ఆ కార్యక్రమం 75 ఏళ్ళు అయినప్పుడు ఆయన కూడా చాలా సంతోషపడి చాలా విస్తృతంగా మాట్లాడాడు. ఆయన అంతసేపు మాట్లాడని నేను అనుకోలేదు. పుస్తకం పెద్ద మనిషి కదా, పుస్తకం విడుదల చేస్తే బాగుంటుంది, ఆయనకు ఒక కాపీ పంపిస్తే ఆయన నేనే విడుదల చేస్తాను అని సంతోషంగా నేను ఆ రోజు కార్యక్రమం అదే విధంగా ఉంటే ఆయన వర్చువల్గా అడ్రస్ చేసి అందరినీ సంతోషపెట్టాడు. దాంతో ఆ పుస్తకాన్ని అందరికీ ముఖ్యులందరికీ ఇద్దామని చెప్పి ఉద్దేశంతో దాన్ని తెలుగులో, ఇంగ్లీష్లో మనకి వివిధ భారతీయ ఇప్పుడు హిందీ భాషలో కూడా అనువదిస్తున్నారు దాన్ని. అలాగే ఇంగ్లీష్లో కూడా అనువదించిన దాన్ని రేపు ప్రస్తుత ఉపరాష్ట్రపతి శ్రీ జగదీప్ ధంఖడ్ గారు 17వ తారీఖు నెల్లూరులో స్వర్ణ భారత్ పెట్టి 23 సంవత్సరాలైంది. దాని వార్షికోత్సవం సందర్భంగా దాన్ని విడుదల చేయబోతున్నారు. నా జీవితంలో మరొక మైలురాయి. ఈ రాజకీయాలు ఎంత స్థాయికి వెళ్ళినా మా మిత్రులందరం కలిసి ఆ స్వర్ణ భారత్ ట్రస్ట్ 23 ఏళ్ల కింద పెట్టాం. నెల్లూరులో, తర్వాత విజయవాడలో, తర్వాత హైదరాబాదులో. అది కూడా ప్రభుత్వం నుంచి రూపాయి నిధులు తీసుకునేది లేదు. నో గ్రాంట్ ఫ్రమ్ గవర్నమెంట్, నో పాలిటిక్స్ అని మొదటే ఒక నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడు దాకా అది మిత్రుల యొక్క సహకారం వలన ఆ కార్యక్రమం అలా నడుస్తూ ఉంది, ప్రభుత్వం సహాయం లేకుండా. ఎందుకంటే నేను రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి ప్రభుత్వం సహాయం తీసుకోకూడదు. రెండోది, రాజకీయాలు మాట్లాడకూడదు. అక్కడ రాజకీయ నాయకులు అందరూ రావచ్చు, అన్ని పార్టీలను పిలుస్తుంటాం అనే దాంతో నెల్లూరు, ఇక్కడ మన ఆత్కూరులో, తర్వాత హైదరాబాదులో ముచ్చింతల, ఈ 3 ప్రదేశాలు స్వర్ణ భారత్ బాగా నైపుణ్య శిక్షణ ఇవ్వడం, వైద్య శిబిరాలు నిర్వహించడం, మహిళలకి ఉన్నతికి కావాల్సిన శిక్షణ ఇవ్వడం, రైతులకు వివిధ కోర్సులో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడం, వీటన్నిటిలో ప్రోత్సహించడం ఈ ప్రధానంగా చేస్తూ ఉంది. స్వర్ణ భారత్ ట్రస్ట్ కూడా మీరు చాలామంది వచ్చారు, చూసి ఉంటారు. అందరి సహకారం వల్లనే ఆ ట్రస్ట్ నడుస్తుంది. నాకు జీవితంలో సంతృప్తి కలిగించే విషయం ఏంటంటే, నాకు ప్రతి విషయం సంతృప్తే. నాకు రాజకీయాల్లో, జీవితంలో అసంతృప్తి అనేది ఎప్పుడూ కలగలేదు. మొత్తం అన్నీ సంతృప్తి. ఒక మా అమ్మ లేదనే అసంతృప్తి తప్పితే ఏ విషయంలో అసంతృప్తి లేదు. మామూలు పల్లెటూరులో పుట్టినోడిని అక్కడి దాకా దేశంలో 2వ రాజ్యాంగ అత్యున్నత పదవి దాకా చేరుకుంటామని ఊహించామా? అక్కడి దాకా అంచెలంచెలుగా అన్నిటికీ అవకాశం వచ్చింది. అందువల్ల ఎప్పుడు అసంతృప్తి అనేది మనసులో లేదు. సంతృప్తిగా ఉండబట్టే మరింత కొత్త ఉత్సాహంతో మొదట్లో నిలబడ్డప్పుడు ఎలక్షన్లో గెలిచేది లేదు. నేను కాదు, పార్టీ తరఫున ప్రచారం చేస్తుంటే గెలిచేది లేదు. ఈసారి 10,000 వచ్చాయి. బాగా వచ్చారు అనుకునేది మాధవ్ మేము. ఆ తర్వాత రెండోసారి 15,000 వచ్చాయి. గొప్ప విషయం అనుకుంటుండేది. నేను సపోర్ట్ చేసిన పార్టీ అప్పుడు ఓడిపోతూ ఉంటుంది. ఆ తర్వాత నాతో మొదలైంది. దక్షిణ భారతదేశంలో నేనే గెలిచాను మొదట. అప్పుడు ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం లభించింది. తర్వాత విజయ పరంపర మొదలైంది అనుకోండి. కానీ ఎప్పుడు అసంతృప్తి, చేస్తున్న పని కరెక్టు, మనం చేస్తున్న పని కరెక్టు అనే ఒక విశ్వాసంతో తృప్తిగా అడుగులు ముందుకు వేస్తూ కదిలాను. దానివల్ల మనం అందరం కూడా గమనించాలి. ఒకటేమో ఆత్మాభిమానం ఉండాలి, రెండోది ఆత్మ సంతృప్తి కూడా ఉండాలి. మనం చేసే పని మీద సంతృప్తి ఉంటే మనం ముందుకు వెళ్ళగలం. ఈ విషయాన్ని కూడా నేటి తరం వాళ్ళందరూ గుర్తించాలని చెప్పి మనం చేస్తూ, ప్రజా జీవితంలో 1 సిద్ధాంతం, 2 కొన్ని విలువలు, 3 సాంప్రదాయాలు, వాటిని గౌరవించడం. ప్రజాప్రతినిధుల యొక్క దృష్టి అభివృద్ధి పైన ఉండాలి, పోలీస్ స్టేషన్ పైన కాదు, ఎంఆర్ఓ ఆఫీస్ మీద కాదు. ఇప్పుడు చాలామంది చూస్తున్నాం, ఎంఆర్ఓ ఆఫీస్ మీద పెత్తనం ఉంటే చాలు మనకి, లేకపోతే పోలీస్ స్టేషన్ మీద పెత్తనం ఉంటే చాలని. వాటి మీద పెత్తనం లేకుండా కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేయవచ్చు. అనుభవం ఆ విధంగా చెప్తూ ఉంది. ఆ విధంగా ఆలోచనలు మార్చుకోవాల్సి ఉంది. అసెంబ్లీలో, పార్లమెంట్లో మాట్లాడేటప్పుడు మంచి భాష ఏదంటే అది వాడకుండా తిట్టుకోవడం, కొట్టుకోవడం అసెంబ్లీలో చూస్తున్నాం మనం. చైర్మన్ని కూడా ధిక్కరించి మాట్లాడతారు కొంతమంది. చైర్మన్ పైన, చైర్మనే కాదు ఆయన, దయచేసి గుర్తుపెట్టుకోవాలి. ఈజ్ ద కాన్స్టిట్యూషనల్ సెకండ్ highest authority, Vice President of India. We have to respect the institution and respect the chair. ఆ డీటెయిల్స్ వాళ్ళు గొడవలు ఏందనేది నేను దానిలో జరిగిపోవాలనుకోండి. మనము చట్టసభల్లో సంప్రదాయాలను, ఉత్తమ సంస్కారవంతమైన భాషను ఉపయోగించాలి.
మన రాష్ట్రంలో కూడా కొంత అనుభవం అయింది మనకి. ఇష్టమైనట్టుగా మాట్లాడడం, బూతులు మాట్లాడడం, ముఖ్యమంత్రిని, ప్రధానమంత్రిని, మంత్రులను, లేకపోతే ఎదుటి వాళ్ళను, ఆఖరికి వాళ్ళ కుటుంబ సభ్యులను గురించి, చెల్లెళ్ళ గురించి, భార్యల గురించి, తల్లుల గురించి మాడాల్సిన అవసరం ఉంది. ఈ పార్టీ వాళ్ళు, ఆ పార్టీ వాళ్ళు ఎవరి వ్యక్తులను గుర్తులు పెట్టుకొని చెప్పడం లేదు. దాని అవసరం ఏంటి? మనం చెప్పదలుచుకున్న విషయాన్ని గట్టిగా చెప్పాలి. అవతల వాడు తప్పు చేస్తే తప్పును వేరెత్తి చూపించాలి, నిలబెట్టాలి, నిలదీయాలి. నాకు బాగా గుర్తు, నేను మన జయపాల్ గారు, చెన్నారెడ్డి గారు హయాంలో అసెంబ్లీలో ఉన్నాం. మేము చాలా గట్టిగా మాడేవాళ్ళం, మేము పరుషంగా మాడేవాళ్ళం. బట్ నెవర్ ట్రై టు హిట్ బిలో ద బెల్ట్. ఎప్పుడు కూడా అసభ్యకరమైన పదజాలంతో వాటిని వాడలేదు. ఒకవేళ ఎప్పుడైనా చిన్న పొరపాటు చేస్తే కూడా వెంటనే తర్వాత గుర్తించి మళ్ళీ సభాపతి దగ్గరికి వెళ్ళి పొరపాటు జరిగిపోయిందండి అని చెప్పుకునేవాళ్ళు. ఒకరోజు అసెంబ్లీ జరుగుతూ ఉంటే గొడవ ఎక్కువైపోతే సుందరయ్య గారు పెద్ద ఆయన, ఎక్కడి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆయన, లోపలికి వెళ్ళిపోయి ఆ బెంచ్ ఉంటే ఆ బెంచ్ మీద ఎట్టేట్టు కొట్టాడు. సుందరయ్య గారే అంత గొప్ప పెద్ద ఆయన, ఇదిరా అంత కోపం వచ్చేసింది ఆయనకి. మా అందరికి కూడా కోపం వచ్చింది. గొడవ అయిపోయి అసెంబ్లీ వాయిదా పడింది. మరుసటి రోజు అసెంబ్లీ మొదలైన తర్వాత మొదటి క్వశ్చన్ అవర్ ఉంటుంది, ప్రశ్నోత్తరాలు. ఆయన సుందరయ్య గారు చేయి పైకి ఎత్తాడు. స్పీకర్ ఉండి సుందరయ్య గారు వేరే ప్రశ్న పలానా వాళ్ళది, వాళ్ళు అధ్యక్ష అన్నాడు. ఈయన ఏంటండి క్వశ్చన్ అవర్ జరగనివ్వండి, తర్వాత మీరు మాట్లాడదురు అంటే, కాదు అధ్యక్ష ఒక్క అవకాశం ఇంకా పెద్ద ఆయన కాబట్టి ఇచ్చాడు. ఆయన అన్నాడు, నిన్న నేను ఆవేశంలో వెళ్ళలోకి దూసుకొచ్చి ఆ సెక్రటరీ గారి టేబుల్ ముందు దానిపైన అలా కొట్టాను, చాలా పొరపాటు, దానికి నేను క్షమాపణ చెప్తున్నాను అన్నాడు. ఆ సుందరయ్య గారి మీద మాకు ఎంత గౌరవం పెరిగిపోయిందంటే, పార్టీ వేరే, ఆయన అంటే నాకు కమ్యూనిస్ట్ పార్టీ అంటే నాకు అభిప్రాయ భేదాలు ఉన్నాయి, కానీ సచ్ ఎ గ్రేట్ మ్యాన్. ఆయన లోక్సభలో అపోజిషన్ లీడర్గా ఉన్నాడు, పార్టీకి ఆల్ ఇండియా సెక్రటరీగా ఉన్నాడు. వాళ్ళ పార్టీకి సెక్రటరీ అంటే పెద్ద పోస్ట్, అది అధ్యక్ష వ్యవస్థ లేదు. ఆయన పొరపాటును గుర్తిస్తే, గమనిస్తే, పొరపాటును సరిదిద్దుకుంటే ఎవరో తక్కువ అయిపోరు, ఇంకా గొప్పగా పెరిగిపోతారు, అవునైతే మీరు. కాబట్టి దయచేసి ఇప్పుడున్న శాసనసభ్యులు, అన్ని పార్టీల వాళ్ళు కూడా దయచేసి సంస్కారవంతమైన భాష మాట్లాడాలా, పరుషంగా ఎవరిని నిందించకూడదు. మూడవది, ప్రజా సమస్యలపై ఎక్కువ దృష్టి పెట్టి వ్యక్తిగత సమస్యలను పక్కన పెట్టాలి, దీన్ని గుర్తించాలి. ప్లస్ మన భాషలో మాట్లాడాలి. రాకపోయినా ఇంగ్లీష్లో మాడుతుంటారు కొందరు, వచ్చి రాని ఇంగ్లీష్లో. నేను చైర్మన్ అయినప్పుడు అందరికీ చెప్పాను, అందరూ మాతృభాష మాడి, రేపటి నుంచి మీకు మాతృభాష మాడే అవకాశం ఉంటుంది, వెంటనే ట్రాన్స్లేషన్ తర్జుమా వ్యవస్థ ఉంటుందని. ఇక తర్వాత నుంచి ఇప్పుడు చాలామంది అందరూ మన వాళ్ళందరూ తెలుగులో మాడుతున్నారు హాయిగా. అంతకుముందు కొద్దిమంది మాడేవాళ్ళు, బట్ తర్వాత బాగా ఇప్పుడు తమిళ వాళ్ళు, మళ్ళీ ఒక ఆమె సంథాల్ భాషలో మాట్లాడింది పార్లమెంట్ చరిత్రలో మొట్టమొదటిసారిగా, ఒరిస్సా. చాలా సంతోషంగా ఉంది నాకని చెప్పింది ఆమె. నేను చైర్లో ఉండి కూడా చెప్పాను, మన భాషలో మనం మాట్లాడుకుందాం, ఫ్రీగా మన వ్యూస్ ఎక్స్ప్రెస్ చేద్దాం, అది రాసుకొని అది చదవడం, మధ్యలో స్పెల్లింగ్ మిస్టేకులు, లేకపోతే ఉచ్చారణలో తప్పులు, ఇవన్నీ చేయాల్సిన అవసరం మనకెందుకు? అలా అయితేనే గొప్ప అని అనుకోవాల్సిన అవసరం ఇందాక చెప్పాక నేను ఉదాహరణ కూడా. కాబట్టి మన భాషలను మనం ప్రోత్సహించుకుందాం, మన సాంప్రదాయాన్ని మనం ప్రోత్సహించుకుందాం, మన పెద్దలను మనం గౌరవించుకుందాం. పార్టీలు వేరైనా ప్రత్యర్థులమే కానీ శత్రువులం కాదు. వీఆర్ నాట్ రైవల్స్. అంటే నేను ఆ మాట చెప్తే ఒక అతను వాట్ అబౌట్ ఇందిరాగాంధీ అన్నాడు, షీఈ్ అవర్ మెయిన్ పొలిటికల్ రైవల్ అన్నాను నేను. వాట్ అబౌట్ కమ్యూనిస్ట్ పార్టీ అన్నాడు, దే ఆర్ అవర్ ఐడియాలజికల్ రైవల్స్ అని చెప్పాను నేను. ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల కిందటే. అందువల్ల ప్రత్యర్థులుగా చూడాలి తప్పితే శత్రువులుగా చూడకూడదు, ద్వేషపూరితమైన మాటలు ఆడుకోకూడదు. సరే, ఇక బూతులు మాడబడలేదు. బూతుల గురించి మన ఆ మధ్య నేను మాట్లాడుతుంటే ఒక సోదరీమణి స్లిప్ పంపించింది, సార్ మీరేమో బూతులు తప్పు అంటున్నారు, చాలామంది బూతులు మాడుతున్నారు, వాళ్ళు ఏం చేయాలా? ఏముందమ్మా మీ చేతిలోనే ఉందన్నా నేను. ఆమె మా చేతిలో ఏముంది సార్, మేమేం చేయగలం వాళ్ళని? బూతులు మాడేవాళ్ళకి బూతులోనే సమాధానం చెప్పండి అమ్మా అని చెప్పాను నేను. మొదట అర్థం కాదు ఆమెకి, ఏంద్ర బూతులోనే సమాధానం చెప్పంటాడు, ఈయన కూడా బూతు మాడమంటాడు. నేను చెప్పాను, పోలింగ్ బూత్లోకి వెళ్ళి బటన్ నొక్కండి, బటన్ నొక్కితే అయిపోద్ది కార్యక్రమం అని. అయిపోయింది. చాలామంది చూసాం మనం. నేను ఎవరి పేర్లు చెప్పదాల్సిన అవసరం కూడా నాకు లేదు, నాకు రాజకీయాలతో కూడా నిమిత్తం లేదు కాబట్టి. అందుకని మనం ప్రజాస్వామ్యంలో శక్తివంతమైంది ఆయుధం ఓటు. మహామహులు ఓడిపోయారు, ఇందిరాగాంధీ స్వయంగా ఓడిపోయింది కదా. ఇక్కడ ఎంతో
రామారావు గెలిచారు, రామారావు ఓడిపోయారు ఒకసారి ఎన్నికల్లో, మేము ఓడిపోయాం. ప్రజలు అనుకుంటే ఎవరినైనా గెలిపించగలరు ప్రశాంతమైన విప్లవం ఎలా వస్తుందో కూడా మనం ఈ మధ్య గమనించాం. దాన్ని విస్తారంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకని ప్రజలను గౌరవించడం, ప్రజల సమస్యలపై మాట్లాడడం, ప్రజా జీవితంలో ఉన్నత సాంప్రదాయాలు పాటించడం, భాషను గౌరవించుకోవడం, ఇది కూడా చాలా అవసరమని నేను ప్రస్తుతం రాజకీయాల్లో ఉండేవాళ్ళకి కొద్దిగా వయసులో పెద్దవాడిని కాబట్టి సలహా చెబుతూ ఉన్నాను. నేను పాటించడమా లేదనేది వాళ్ళ చేతిలో ఉంటుంది. వాళ్ళు పాటిస్తే మనం వాళ్ళని సమర్థిద్దాం, పాటించకపోతే బూతులో సమాధానం చెప్దాం, పోలింగ్ బూతులో. ఈ విషయాన్ని అందరూ గమనించవలసిందిగా కోరుతూ మరొకసారి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మిత్రులందరికీ, అధికార అనధికార నాతో పనిచేసిన అధికారులు కూడా కొంతమంది వచ్చారు. నేను మంత్రిగా ఉన్నప్పుడు ఢిల్లీలో పనిచేసిన వాళ్ళు, మన ఆంధ్ర అధికారులు కొంతమంది వాళ్ళు ఇక్కడ ప్రభుత్వంలో ఉన్నారు. వాళ్ళు ప్రభుత్వ అధికారులు ఎవరు వచ్చినప్పటికి కూడా ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి వాడు చట్ట ప్రకారం పనిచేయాలి. ఆ మధ్యన ఒక ఆయన వచ్చి అడిగాడు, పెద్ద అధికారి, సార్ చాలా ఇబ్బందిగా ఉంది సార్, అన్నీ వాళ్ళే నిర్ణయం చేస్తున్నారు సార్, నేను స్టేట్కి అంతా హెడ్ అయినాయి, ఏం చేయాలో అర్థం కావడలేదు అన్నాడు. ఏముంది చెప్పండి సార్, నీకు కాన్స్టిట్యూషన్ కాన్షియస్ ఈ రెండు దృష్టిలో పెట్టుకుని పని చేసుకోవయా అన్న. అటు చేస్తే మనల్ని ఉండనేవారు సార్, ఆడికి పంపిస్తారు, ఈడకి కాబట్టి ఆడికి పంపిస్తారు, అంతకన్నా చేయగలిగింది ఏముంది. ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు రాజ్యాంగాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేయాలి, రాజకీయ అధికారాన్ని దృష్టిలో పెట్టుకొని కాదు. అధికార పార్టీ అన్నప్పుడు, ముఖ్యమంత్రి అన్నప్పుడు గౌరవం ఇవ్వాలా, వాడు చెప్పినప్పుడు చట్టం కానీ అది ఆదేశం కానీ దాన్ని పాటించాలా. కానీ ఆదేశం చట్టబద్ధమైందా కాదా అనే విషయాన్ని కూడా గమనించాల్సిన అవసరం ఎంతో ఉంది. దాన్ని గమనించగలిగే విధంగా వ్యవహరిస్తే ఆ రాజ్యాంగాన్ని నిర్ణాయక సభలో మన పెద్దలు పెట్టినట్టుకి ఐఏఎస్ ఐపీఎస్ వ్యవస్థ అవుతుందో ఆ వ్యవస్థ గౌరవం నిలబడుతుంది. ఇది కూడా అందరూ అధికారులు గుర్తించి తమ వ్యవహారంలో సరైన పద్ధతిలో వ్యవహరిస్తే అది వారికి మంచిగా ఉంటుంది, అలాగే ప్రజలకు కూడా మేలు జరుగుతుందనే విషయాన్ని కూడా సందర్భం కాబట్టి నేను మన విజయవాడ ఒక ప్రముఖ కేంద్రం కదా మనకంతా, ఇప్పుడు అమరావతి రాజధాని విజయవాడ మొదటి నుంచి చాలా ప్రాధాన్యత కలిగిన పట్టణం. పేపర్లన్నీ విజయవాడ నుంచి వెలువడేవి. ఒక ఈనాడు తప్పితే ఈనాడు ముందు విశాఖపట్నంలో వెలువడింది, తర్వాత విజయవాడకు వచ్చింది. ఆంధ్రజ్యోతి, ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ ఇవన్నీ విజయవాడ నుంచి వచ్చేవి. అంతా ఇక్కడ అసెంబ్లీ ఇక్కడ ఉండేది మొదట్లో, దానికి ఎంతో ప్రాముఖ్యత ఉండేది. ఆ ప్రాముఖ్యత మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం మనకి రాజధాని విషయంలో కూడా మనకి లభించబోతుంది. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మనం మన కార్యకలాపాలు నిర్వహించాలని చెప్పి కోరుకుంటూ, నాకు ఇలా అందరూ కలిసి ఒక చిరు సత్కారాన్ని ఏర్పాటు చేసి ఈ సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన మిత్రులందరికీ పేరు పేరున మళ్ళీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. కొంతమంది ఆలస్యంగా వచ్చారు, నేను ఉంటాను కింద, వాళ్ళని కూడా కలుసుకుంటాను, కంగారు పడాల్సిన అవసరం లేదు, వెళ్ళిపోను వెంటనే ఉండి అందరినీ వాళ్ళని కూడా కలుసుకొని పెడతాను. కాబట్టి దయచేసి అందరూ వాటిని పాటించవలసిందిగా కోరుతూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను. నమస్కారం, ధన్యవాదాలు. ఇప్పుడు రాష్ట్ర మైనింగ్ అండ్ ఎక్సైజ్ మినిస్టర్ కొల్లు రవీంద్ర గారిని ఒకసారి వచ్చి వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా ఆ పుస్తకం తీసుకోవాలి.